Hey guys, welcome back to our channel. Anihit, I'm back with one more video. సో ఇది కాకినాడది లాస్ట్ వీడియో అనమాట. మేము కాకినాడలో ఉన్నప్పుడు బార్జ్కి వెళ్ళాము. సో ఆ వీడియో మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వెళ్ళే ముందైతే మా నానమ్మ పందెం కోడి పులుసు పెడుతున్నారనమాట. ఇది కుక్ చేయడం కొంచెం కష్టం అంట. అండ్ టేస్ట్ కూడా అందరికీ సెట్ అవ్వదు అని చెప్పారు. సో నేను అనుకున్న ఈ వీడియో తీసుకొని మేబీ నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేయొచ్చు అని వీడియో అయితే తీసుకున్నాను. ప్రాసెస్ అయితే ప్రతి సింపుల్. నార్మల్గా చికెన్ కర్రీ ఎలా చేస్తామో అలాగే ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని గరం మసాలాస్ వేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకొని కారం ఉప్పు పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్, ఇక్కడ మెయిన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసుకోవడమే మెయిన్ థింగ్ అంట. సో ఫ్రెష్గా చేసుకోండి అని చెప్తున్నారు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేయడమే. ఇక్కడ కోస కాబట్టి, అంటే పందెం కోడి కాబట్టి ఉడకడానికి చాలా టైం పడుతుందంట. సో అందుకని కుక్కర్లో ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే అది కరెక్ట్గా కుక్ అవుతుంది, లేదంటే సరిగ్గా కుక్ అవ్వదు. అదొక్కటే కొంచెం కష్టం ఈ నాటుకోడి ఆర్ పందెం కోడి వండుతున్నప్పుడు. సో మీరు అదొక్కటి టేక్ కేర్ చేసుకొని మిగతాదంతా ఆల్మోస్ట్ చికెన్ ప్రాసెస్ లాగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మేము తిన్నాము, చాలా బాగుండే టేస్ట్ కూడా. సో మీరు కూడా నాటుకోడి ఆర్ ఏదైనా ఉంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ నాకు పర్సనలీ చిన్నప్పటి నుంచి నేను బోన్స్ అలా ఎక్కువ తినను అనమాట. అంటే నాటుకోడిలో బోన్స్ ఎక్కువ ఉంటాయి కదా, చాలా మెత్తగా ఉండే పీసెస్ మాత్రమే తింటాను చిన్నప్పటి నుంచి. నాకు అదే అలవాటు. సో నాటుకోడి పెద్దగా తినను. బట్ ఈ మధ్య నాకు ఎందుకు నాటుకోడి కూడా నచ్చుతుంది. అంత అంత ఇష్టంగా తినకపోయినా పర్లేదు, బాగానే తింటున్నాను అనమాట. అండ్ ఫిష్ కూడా యూజువలీ కాకినాడలో మనకు ఫిషెస్ బాగా ఎక్కువ దొరుకుతాయి అండ్ బాగా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఫిష్ కర్రీస్ ఇవి కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ నాకు అసలు ఫిషే అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కూడా. నేను అసలు పులుసు అయితే నా ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు తిన్నాను. అండ్ ఫ్రై తింటుండే అప్పుడప్పుడు, బట్ అది కూడా చాలా రేర్. చిన్నప్పుడు నాకు ఆ ముళ్ళు నా గొంతులో ఇరుక్కుపోయిందనమాట. సో అప్పటి నుంచి నాకు ఒక ట్రామా లాగా ఫిష్ తినాలంటే చాలా భయం వేస్తుంది. అంటే చాలా చూసి 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 తింటాను. ఇంకా అంత కష్టపడి తినడం ఎందుకు అని మానేసాను కంప్లీట్గా. బట్ ఇప్పుడు ఫిష్ మనకి చాలా హెల్తీ కదా, చాలా వైటమిన్స్ ఉంటాయి ఫిష్ తినడం వల్ల. సో అది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను ఇప్పుడే. సో యూకేలో ఉన్నప్పుడు అయితే సాల్మన్ ఫిష్ తినేదాన్ని, అందులో అస్సలు ముళ్ళులు ఉండవు అనమాట. సో అది బాగా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ ఇక్కడ సాల్మన్ అస్సలు దొరకదు కాబట్టి ఇంకేదో అలా మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసా వీక్ అట్లీస్ట్ ఒక్కసారన్నా ఫిష్ తినాలి అని. ఐ హోప్ అలాగే కంటిన్యూ చేస్తాను అని. అండ్ ఎంతమంది నాలా ఉంటారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ జాయ్కి చికెన్ స్మెల్ అంతా బాగా వస్తుందన్నమాట. సో అందుకే ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడు. సో అలా ఫైనలీ మార్నింగ్ అయితే చికెన్ కర్రీ ఇదంతా చేసేసుకున్న తర్వాత మేము అందరం కలిసి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాము. సో కాకినాడలో ఆల్మోస్ట్ అందరూ ఫ్యామిలీయే ఉంటారు కాబట్టి అందరం కలిసి ఇలా బయటికి వెళ్ళడం చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి ఇలా ఎప్పుడూ చేయలేదు. అంటే నార్మల్ రెస్టారెంట్కి వెళ్ళడం ఆర్ ఇంటికి వెళ్ళి ఫుడ్ తినడం ఇస్ లైక్ క్వైట్ కామన్. బట్ ఇలా బార్జ్లో లంచ్ అరేంజ్ చేసుకొని అలా సీలో వెళ్తూ తినడం అనేది చాలా బాగా అనిపించింది. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. సో అందుకే బాగా నచ్చింది అనమాట. అండ్ బోట్లోకి బార్జ్లోకి వెళ్ళడానికి ఇలా ఒకటి వేశారు, చాలా స్కేరీ ఉండే. అంటే ఊగుతూ ఉంది, వాటర్లో ఉంది కాబట్టి. సో చాలా కష్టపడి వెళ్ళాను అనమాట నేను. నాకు చాలా భయం వేసింది, ఇంకా కింద పడిపోయాను అనుకున్నాను ఒక స్టేజ్లో. సో మీరు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఆగిపోయి మరీ చూస్తున్నాను అనమాట. సో ఎనీవేస్ ఫ్యామిలీ అందరూ ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉంటారు నాకు తెలిసి, ఫ్యామిలీ అందరం. సో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ డంషలాట్స్ ఆడుకున్నాం, అదంతా కూడా మీకు చూపిస్తుంది. అండ్ వ్యూస్ అయితే చాలా బాగుండే అసలు. అంటే ఆ రోజు వెదర్ బాగుంది ఫస్ట్లీ. సో వెదర్ బాగుండడం వల్ల ఎంజాయ్ చేయగలిగాం. అదే ఫుల్ ఎండ ఆర్ ఎక్కువ వేడిగా ఉండుంటే అంత ఎంజాయ్ చేయలేకపోయే వాళ్ళమేమో. అండ్ చూసారా ఆర్ట్ టోస్, ఇది కాకినాడలో చాలా ఎక్కువ దొరుకుతుంది కదా. అండ్ ఎంతమందికి ఆర్ట్ టోస్ అంటే ఇష్టం? నాకు అస్సలు ఇష్టం ఉండదు, బట్ రోహిత్ లవ్ ఇట్. ఒకవేళ మీకు ఇష్టమో లేదో కింద కామెంట్ చేసి లెట్ మీ నో. అండ్ బార్జ్లోకి వెళ్ళగానే ఇంకా ఫ్యామిలీ వాళ్ళందరూ రాలేదనమాట. సో మేము ఈలోపు మొత్తం బార్జ్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండే.
లోపలంతా అసలెలా ఉంది, ఏంటి, కింద చాలా ఎక్విప్‌మెంట్ అవి కూడా ఉంటాయి కదా బార్జ్‌లో. సో, అవన్నీ చూసాము. అండ్ కెప్టెన్ నడుపుతాడు కదా! సో, అక్కడెలా ఉంది. సో, ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేసాం. ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ, రోహిత్‌కి చాలా ఇంట్రెస్ట్. ఇవసలెలా జరుగుతాయి, ఎలా నడుపుతారు, ఇవన్నీ చాలా క్వెషన్స్ అడిగేశాడనమాట. అండ్ యూ నో వాట్, నాకు చిన్నప్పటి నుంచి వాటర్ అంటే చాలా భయం అనమాట. సో, అంటే అంత బయటికి చూపించను. బట్ నాకు వాటర్ అంటే చాలా భయం. ఎప్పుడు నాకు సునామీ వచ్చేస్తదేమో, అక్కడ అసలు సునామీ యాక్టివ్ సునామీస్ ఉండని చోటుకి కూడా వెళ్ళినా అసలు వాటర్‌లోకి వెళ్ళగానే ఫస్ట్ నాకు అమ్మో! ఇక్కడ సునామీ వస్తే ఏంటి పరిస్థితి? సునామీ, సునామీ. సో, నాకు సునామీ అనేది ఒక వర్స్ట్ ఫియర్ అనమాట. సో, అందుకే వాటర్‌లోకి వెళ్ళడానికి చాలా ఆలోచిస్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నాకు స్విమ్మింగ్ రాదు. అండ్ వాటర్‌లో దిగి నేను అసలు ఎక్కువ సేపు ఉండలేననమాట. సో, అందుకే నాకు వాటర్ అంటే చాలా భయం. బట్ స్టిల్ నాకు వాటర్‌లో చేసేవన్నీ చేయాలనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రూజ్‌లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అదొకటి ఇంకా బ్యాలెన్స్‌లో ఉందనమాట. క్రూజ్ ట్రిప్ వెయ్యాలి అని ఒక ప్లానింగ్‌లో ఉన్నాము. బట్ ఇది కూడా ఒక చిన్న బోట్ రైడ్ లాగా అనిపిచ్చింది. అండ్ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ ఇవన్నీ చేయాలంటే చాలా అంటే చాలా భయం. బట్ స్టిల్ నేను నా లైఫ్‌లో ఒకసారి స్కూబా డైవింగ్ చేశా. అది లైఫ్ టైమ్ చెప్పుకునే స్టోరీ అనమాట. ఇంకెప్పుడైనా చెప్తా మీ అందరికీ. బట్ అది చాలా స్కేరీ అండ్ చాలా ఫన్నీ స్టోరీ. ఇంక అప్పటి నుంచి వాటర్‌లోకి అసలు వెళ్ళొద్దు, దిగొద్దు అని ఫిక్స్ అయిపోయాను నేను. అండ్ బట్ దెన్ నాకు సునామీ మూవీస్ కానీ, టైటానిక్ ఇలాంటి మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. అదేంటో తెలీదు. ఇక్కడ మా బాబాయ్ అండ్ పిన్ని వాళ్ళు టైటానిక్ పోజ్ రీక్రియేట్ చేద్దాము అని చూస్తున్నారనమాట. అండ్ వాటర్‌లోకి వెళ్తే ఫోటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి కదా! ఇక్కడ చాలా ఫోటోస్ తీసుకున్నాం మేము. అండ్ ఫ్యామిలీ అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయి వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసేసుకుంటున్నారు. అండ్ ఫుడ్ కూడా వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అన్నీ తెప్పించేసుకొని ఫుల్‌గా ఫుడ్ కూడా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుండే. కొన్ని రెస్టారెంట్ నుంచి కొన్ని హోమ్ మేడ్ అలా కాంబినేషన్‌లో తిన్నామన్నమాట. అండ్ చాలామంది నేను వేసుకున్న డ్రెస్ లింక్ కూడా అడిగారు. చాలా కంఫర్టబుల్ ఉంది ఈ డ్రెస్ మాత్రం. సింపుల్ అండ్ అఫోర్డబుల్ బట్ చాలా బాగుంది. ఇది నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. రోహిత్‌తో కూడా కొన్ని వీడియోస్ ప్లాన్ చేస్తున్నా. సో, రోహిత్‌తో ఏ వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా కింద చెప్పండి నాకు. అండ్ యాహ్! డంషలాట్స్ ఆడాము. అరే పొద్దున వద్దులే మళ్ళీ అదే కదా. ఓ మేము ఇవ్వం నీకు. భిక్షం, ఎస్ రైట్ అంతే. ఐ లవ్ డంషలాట్స్. నాకు చాలా ఇష్టం. సో, మంచిగా కొంచెం సేపు డంషలాట్స్ ఆడేసుకొని ఇంకొచ్చేసామనమాట. ఫైనల్లీ ఒక మంచి ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేసాము. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. ఇదంతా అయిపోయాక వేడి వేడి బొబ్బట్లు తిని ఇంటికి వెళ్ళామన్నమాట. బాయ్ ఎవ్రీవన్. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్.